అదేవిధంగా క్రైస్తవుల్లో చాలామందికి ప్రకటన గ్రంథం చదవాలనేటువంటి ఆతృత ఉంటుంది, కానీ భయం కూడా ఉంటుంది, చదివితే ఎట్లా ఉంటుంది అనేసి. అయితే ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే నాకున్న అలవాటు ఏంటంటే, ముందు ఏ గ్రంథంలోంచి అయినా ఒక భాగాన్ని చెప్పేటప్పుడు పూర్తిగా ఆ పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ముందుగా ఒక చిన్న మాట చెప్పాలి. మీలో ఎవరికైనా ప్రకటన గ్రంథం చదవటం అనేది భయం కలిగించేదైతే కనుక మీ రక్షణ గురించి మీకు నిశ్చయత లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. నాకు యేసు ప్రభుతో సంబంధం ఉంది, నేను చచ్చిపోతే లేదా ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వస్తే నేను పరలోకంలోకి వెళ్తాను అనే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథం చదివినప్పుడు భయం ఉండకూడదు. ఉన్నది అని అంటే కనుక మీ జీవితంలో ఎక్కడో అనుమానం ఉన్నది అని అర్థం. ఆ మాట చెప్పి నేను ముందుకి వస్తా ఉన్నా. ఎందుకనంటే ప్రకటన గ్రంథం ఒక విశ్వాసి జీవితం యొక్క ముగింపు. ఇప్పుడు గెలిచినటువంటి ఆట టీవీలో రీప్లే చూస్తున్నాం అనుకోండి, మధ్యలో టెన్షన్ ఉంటుంది ఎవరికైనా? ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ గెలిచిందని తెలుసు కదా. కాబట్టి మధ్యలో ఎంత రసవత్రంగా ఉన్నా నవ్వుతూ తీసుకుంటాం, ఎందుకంటే ముగింపు మనకు తెలుసు కదా. ప్రకటన గ్రంథం విశ్వాసుల యొక్క విజయం ముగింపు కాబట్టి అది భయాన్ని కలిగించకూడదు, ధైర్యాన్ని ఇవ్వాలి, అది ఆదరించాలి మనకి, అవునా కదా. అయితే ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, దాంట్లో మన పాత్ర ఏంటి, అది ఈరోజు మీకు చిన్న సందేశంగా చెప్తాను. యోహాను అనేటువంటి భక్తుడు ప్రకటన గ్రంథం రాశాడు. డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయన క్రైస్తవుల్ని బాగా హింసించేవాడు. ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా క్రైస్తవుల్ని హింసిస్తాడు. నీరో అనే చక్రవర్తి ఏం చేసేవాడంటే క్రైస్తవుల్ని చెట్లకేసి ఏలాడి తీసి వాళ్ళ మీద నూనె పోసి వాళ్ళని తగలపెట్టేవాడు కాగడాల్లాగా. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే సింహాల బోన్లో మనుషుల్ని వేసేస్తే వాళ్ళు తింటూ ఉంటే వీళ్ళు చూసి ఆనందించేవాళ్ళు. అయితే డొమిటియన్ అనే చక్రవర్తి క్రైస్తవుల్ని ఎలా హింసించేవాడంటే, ఎవ్వరూ జీవించినటువంటి దీవులు ఉంటాయి కదా, చుట్టూ సముద్రం ఉండే మధ్యలో దీవి, ఆ దీవిలో విడిచిపెట్టేసేవాళ్ళు. వాళ్ళకి అన్నం దొరక్క, లేకపోతే పురుగులు లేకపోతే జంతువులు వాళ్ళని దాడి చేస్తే వాళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు. యోహాను అనేటువంటి భక్తుడిని మధ్యధరా సముద్రంలో మామూలు భూమికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్మసు అనే ఒక ద్వీపంలో పడేశాడు. ద్వీపం చాలా పెద్దది. అప్పుడు మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడైతే మనుషులు ఉంటున్నారు, అప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఆ ద్వీపంలో ఆయన్ని పడేశారు. అక్కడ కొన్ని నెలలు, బహుశా 1-2 సంవత్సరాలు ఉన్నాడేమో, తెలీదు. అయితే ఆ టైంలో యోహాను కష్టాల గుండా వెళ్తాడు, తిండి దొరకకుండా పోతుంది అని అనుకున్నారు. కానీ దేవుడు తనకు తోడుగా ఉండి దేవుడు తనకి చాలా దర్శనాలు ఇస్తూ ఉంటే ఆ దర్శనాలన్నీ కూడా ఒక పుస్తకంలో రూపంలో రాశాడు. వాటినే మనం ప్రకటన గ్రంథం అంటాం. క్రీస్తు శకం 80-85 ఆ ప్రాంతాల్లో ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ప్రకటన గ్రంథానికి 22 అధ్యాయాలు. ఈ 22 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు ప్రాథమికంగా 3 విషయాలు ఉంటాయి. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటి అధ్యాయం ఒక విషయం. ఏంటి ఆ విషయం అనంటే, ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు, హీరో ఎవరు, ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు, హీరో ఎవరు, అది యేసయ్య. అది మొదటి అధ్యాయం. హీరో పరిచయం అని అంటాం అన్నమాట. ఇది మొదటి అధ్యాయం. 2-3 అధ్యాయాల్లో ప్రతి హీరోకి ఒక సైన్యం ఉంటుంది. ప్రతి హీరోకి ఒక సైన్యం. ఆ సైన్యం ఎవరు, అది 2-3 అధ్యాయాలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సైన్యం ఎవరు. మొదట హీరో ఎవరు అంటే యేసయ్య. సైన్యం ఎవరు అంటే సంఘం. యేసయ్య సైన్యంగా ఎవరిని వాడతాడు? సంఘాన్నే వాడతాడు. సంఘం అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు, అంటే మనందరి గురించి ఉంటుంది 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా
ఈ సంఘము ద్వారా లేకపోతే ఈ సైన్యం ద్వారా హీరో గారు అంటే యేసయ్య చేసేటువంటి పనులేంటి? ఇది 5వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా. సార్ 3 మాటల్లో తేల్చేశారు, ఇంకొంచెం వివరంగా చెప్పండి అని అంటారు. చెప్తాను. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 4-5 అధ్యాయాలు ఆ హీరో గారు పరలోకంలో చేసేదేంటి, 4-5 అధ్యాయాలు పరలోకంలో చేసేదేంటి. 6 నుంచి 18 ఈ భాగమే అందరికీ భయం వేస్తుంది. 6 నుంచి 18 భూమి మీద ఏం జరుగుద్ది, 6 నుంచి 18 భూమి మీద ఏం జరుగుద్ది. 19వ అధ్యాయం 2వ రాకడలో ఏం జరుగుద్ది. 20 నుంచి 22 నిత్యత్వంలో ఏం జరుగుద్ది. ఇప్పుడు మొదటి నుంచి చెప్పేయాలంటే మొదటి అధ్యాయం యేసయ్య, 2-3 అధ్యాయాలు సంఘం, 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది, 6 నుంచి 18 భూలోకంలో జరిగేది, 19 రెండో రాకడలో జరిగేది, 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. ఇది 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు. అయితే మన పాత్ర ఏంటి దీంట్లో, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రాముఖ్యంగా 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. అర్థమైందండి? దాంట్లో ఒక భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రకటన గ్రంథం భవిష్యత్తు గురించి రాసింది కాబట్టి, ప్రవచనాత్మకంగా రాసింది కాబట్టి జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథంలో చాలా అలంకారాలు ఉంటాయి. అలంకారాలు అంటే తెలుసు కదా, ఈ అమ్మాయి కోతిలాగా ఉంటుందిరా, వాడు కుక్కలాగా ఉంటాడురా, ఈమె కోకిల్లాగా పాడిందిరా, ఈడు కాకిలాగా ఉన్నాడురా, ఇవన్నీ కూడా అలంకారాలు. ఒకదాన్ని ఇంకో దాంతో పోలిస్తే దాన్ని అలంకారం అంటాం. బైబిల్లో చాలా అలంకారాలు ఉన్నాయి. అతి ఎక్కువ అలంకారాలు ఉన్నటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. అయితే అలంకారాల్లో కొన్నిసార్లు అంకెలు కూడా వాడుతూ ఉంటాం. అంటే ఉదాహరణకి 4 మాటలు చెప్పొచ్చు కదా అని అంటారు. నువ్వు నేను అందరూ బాగున్నారా, 4 మాటలు అయిపోయినాయని కూర్చున్నాను అనుకో, అదే అర్థం 4 మాటలు చెప్పంటే 4 అంటే 4 కాదు కదా, కొన్ని మాటలు చెప్పని. అంటే ఇక్కడ 4 అనేది ఉన్న అంటే యథాతథంగా 4 అని కాదు, కొన్ని మాటలు చెప్పని. 2 రాళ్ళు వెనక్కేసుకోరా అంటే 2 రాళ్ళు వెనక్కేసరడమా కాదు కదా, కొన్ని డబ్బులు వెనకేసుకోరా. ఈ మనం అనుదినం వాడేటువంటి పదాలే కదా. కాబట్టి ఇలాగా ప్రకటన గ్రంథంలో కొన్ని అంకెలను కూడా అలంకారంగా వాడారు. వాడికి 100 సార్లు చెప్పాను అని అంటే ఒక కాగితం మీద 1 నుంచి 100 దాకా రాసుకొని చెప్పినప్పుడల్లా టిక్కులు పెట్టడం కాదు కదా, చాలా సార్లు చెప్పారు అని అర్థం. అవునా కదా? ఇవి అలంకారాలు. అయితే యూదులు కూడా కొన్ని అంకెల్ని అలంకారంగా వాడతారు. మనం తెలుగులో వాడతాం కదా, 6 100 నేను రాను అంటాం. అది అంకె. 6 అనేది ఒక అంకె, 100 అనేది ఇంకోటి. నేను రాను అంటే ఏది ఏమైనా నేను రాను అని, అది కూడా ఒక అలంకారమే. యూదులు కూడా కొన్ని అంకెల్ని అలంకారంగా వాడతారు. ప్రకటన గ్రంథంలో అతి ఎక్కువగా కనబడేటువంటి అలంకారపు అంకె 7. 7 చాలా సార్లు కనబడుతుంది, 54 సార్లు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో, 54. మరి 7 అని ఎందుకు వాడతారంటే, చిన్నప్పుడు మనం తొక్కుడు బిళ్ళ ఆడే దగ్గర నుంచి మనకు 3 అంటే ఇష్టం. ఒకసారి తప్పు వచ్చింది అనుకో ఇంకోసారి అంటారు, తర్వాత ఏమంటారంటే ముచ్చటగా 3వ అంటారు. అంటే అలాగా అవుతుందని. తాళి కట్టేటప్పుడు 3 సార్లు తాళి కడతారు. ముస్లింలు భార్యకి విడాకులు ఇవ్వాలంటే 3 సార్లు తలాక్ అంటారు. అంటే మనకి 3 ఎలాగో యూదులకి 7 అంటే అంత ఇష్టం. 7 పరిపూర్ణమైన సంఖ్య. అందుకనే ఏదైనా ఉదాహరణ ఇవ్వాలంటే 7 ఇస్తారు, అప్పుడు పరిపూర్ణం అయిపోతుంది అనమాట. 7 ఇస్తే పరిపూర్ణంగా ఉంటుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క. మన హిందూ సాంప్రదాయంలో, భారత సాంప్రదాయంలో కూడా ఇప్పుడు ఎవరికైనా పళ్ళు ఇస్తున్నారు అనుకోండి, ఒక 5 రకాల పళ్ళు అంటారు కదా, అంటే పరిపూర్ణంగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి 7 అనేది పరిపూర్ణం. 7 అనేది ఉదాహరణలాగా ఉపయోగించారు కాబట్టి ఉన్నట్లుగా తీసుకోకూడదు. చాలాసార్లు 7 ఉగ్రతలు, 7 బోర్రలు అంటే 7 అంటే పరిపూర్ణం అనే చూడాలి.
ఇంకొక అంకె కూడా చాలా ఎక్కువ సార్లు వాడారు. అదేంటంటే 12. 12 అనే మాట ఎందుకు ఉపయోగిస్తారంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, అందరూ అని చెప్పడానికి 12 అని ఉపయోగిస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు అన్నాట్ల గురించి మాట్లాడట్లేదు, కానీ 7 గురించి మాట్లాడుతున్నాం. 7 అనేది పరిపూర్ణంగా వాడతారన్నాను కదా. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాశారు. 7 ఈ 7 సంఘాలు నిజమైన సంఘాలు. అవి ఉండేవి అప్పట్లో. అదేంటి సార్ అవి ఉండేవి అప్పట్లో అంటున్నారంటే ఇప్పుడు లేవు. ఆ ఊర్లు లేవు, ఆ సంఘాలు లేవు. ఏమైపోయిన ఊర్లు అంటే మట్టిలో కలిసిపోయాయి, ఎప్పుడు లేవు. కానీ కొన్ని గుర్తులు ఉన్నాయి. పురావస్తు వాళ్ళు తవ్వితే ఇది ఆ ఊరు, ఇది ఈ ఊరు అని చెప్తారు, కానీ ఇప్పుడు లేవు అనమాట. ఈ 7 ఊర్లు టర్కీ దేశంలో ఉన్నాయి ఇప్పుడు మనకి. అప్పట్లో దాన్ని బిథేనియా అనేవాళ్ళు. ఆ టర్కీ దేశంలో కూడా ఎక్కడున్నా కూడా మనం చెప్పగవచ్చు. ఎట్లాగంటే డెన్జిలి అనేటువంటి జిల్లాలో ఉన్నాయి. డెన్జిలి అనే జిల్లా, ఆ జిల్లాలో ఈ 7 సంఘాలు ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే యోహాను భక్తుడి ద్వారా ఈ 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశారు. ఈ 7 సంఘాలకి ఒక్కో సంఘానికి ఒక్కో జబ్బు ఉంది, ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉంది. ఈ సమస్యకి ఇది పరిష్కారం, ఈ సమస్యకి ఇది పరిష్కారం అని ఈ 7 సంఘాలకి సమస్య ఏంటి, దానికి ఉన్న పరిష్కారం ఏంటి రాశారు. అవి అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అవి నిజమైనవే, అవి ఖచ్చితంగా ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, అవి ప్రాక్టికల్ లెటర్స్ అంటారు. ప్రాక్టికల్ అంటే వాళ్ళకి సరి అయినటువంటి సమాధానం ఇచ్చేటువంటి ఉత్తరాలు. వాళ్ళ సమస్యది, దానికి జవాబు ఇది మొదటిది. రెండోది ఏంటనంటే మరి ఆ ఉత్తరాలు మనకెందుకు చదవమంటున్నారు? ఎవడికో రాసిన ఉత్తరం మనకిస్తే ఏమన్నా ఆనందమా? నాకెందుకే ఉత్తరం అని అంటాం. అయితే ఆ ఉత్తరాలు మనకు కూడా పనికొస్తాయి. ఎందుకనంటే ప్రవచనాత్మకంగా అది మన జబ్బులు కూడా బయట పెట్టేది. అది ప్రాక్టికలే కాదు, ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైనది. మూడోది ఏంటంటే యేసుప్రభు రాసిన ఉత్తరాలే. యేసుప్రభు ఏదైనా చెప్తే అది శక్తివంతమైనదా కాదా? అది పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఇది మూడో గుణం. నాలుగోది ఏంటనంటే ఈ ఉత్తరాల్లో చివర ఒక మాట ఉంటుంది. ఏంటనంటే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక ప్రాముఖ్యమైనది చెప్పామనుకో, హలో విన్నావా, ఇది మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను అని అంటాం చూసారా. అంటే ప్రాముఖ్యమైనది మళ్ళీ చెప్తాం, విన్నావా లేదా అంటాం. అదేవిధంగా యేసుప్రభు వారు ఏమనేవాళ్ళు తెలుసా? చెవులు కలిగిన వాడు అంటే మర్చిపోవద్దు, ఇది ఇంపార్టెంట్, ఇది ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి అది వ్యక్తిగతమైనది, పర్సనల్. 4 లక్షణాలు. అవి ఖచ్చితమైనవి, ప్రాక్టికల్. అవి ప్రవచనాత్మకమైనవి, ప్రాఫిటికల్. అవి ప్రభావవంతమైనవి, పవర్ఫుల్. అది వ్యక్తిగతమైనది, పర్సనల్. ఈ 4 ఉత్తరాలు, ఈ 4 లక్షణాలు ఈ 7 ఉత్తరాలకి ఉంటాయి. అయితే ఈరోజు మనం ఒక్క ఉత్తరాన్ని చూడబోతున్నాం. ఆ ఉత్తరం లవదోక్షియా అనేటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఓకే, మీరు అప్పుడే తీయొద్దు. ఈ ఊరి అసలు ఎలా వచ్చింది, దానికి ఉన్న సమస్య ఏంటి, అది ముందు మీకు చెప్పి అప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ 7 ఊర్లలో అసలు పరిచర్య ఎలా మొదలైంది, సంఘాలు ఎవరు మొదలు పెట్టారు, అది కూడా మనం ఆలోచించాలి. ఒకే ఒక ఊర్లో పెద్ద ఆయన సంఘాన్ని మొదలు పెట్టాడు. మిగిలిన ఊర్లో చిన్న చిన్నోళ్ళు సంఘాన్ని మొదలు పెట్టారు. పెద్ద ఆయన సంఘం మొదలు పెట్టింది ఎక్కడంటే ఎఫెసస్ పట్టణంలో. ఎఫెసస్ పట్టణంలో పెద్ద ఆయన ఎవరు మొదలు పెట్టారు? పౌలు గారు. పౌలు గారు ఎఫెసస్ పట్టణంలో 3 ఏళ్ళు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఆయన పద్ధతి ఏంటంటే రోజు బజార్ వెళ్ళిపోయాడు, వాక్యం చెప్పేవాడు కనబడిన వాళ్ళకల్లా. కొంతమంది యేసుప్రభుని అంగీకరించేవాడు. అంగీకరిస్తే 4 గంటలకి ఊరు మధ్యలో ఒక హాల్ ఉండేది, అక్కడికి వచ్చాయి మనం కలుసుకుందాం అనేవాడు. 2 గంటల సేపు ఖాళీ ఉండేది హాల్. ఆ హాల్లో వాళ్ళని కూర్చోపెట్టి దేవుని వాక్యం బాగా బోధించేసేవాడు. ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న సంఘాలు పెట్టడం, లేకపోతే వాళ్ళకి సువార్త చెప్పడం చేసేసేవాళ్ళు.
ఆ విధంగా చేయటం బట్టి ఏమైందో తెలుసా, పౌలు ఉన్నది ఒక్క ఊర్లోనే, కానీ 3 ఏళ్లలో అంటే 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 6-7 దేశాలకి మొత్తం అందరికీ సువార్త వెళ్ళిపోయింది. పౌలు ఎక్కడ వెళ్ళా, ఆయన ఒకే ఊర్లో ఉన్నాడు, కానీ సువార్త మాత్రం వెళ్ళిపోయింది. ఒక ఆయన గురించి చెప్తాను. ఎఫెసస్ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో కొలస్సి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం నుంచి ఒక కుర్రోడు వచ్చాడు, అతని పేరు ఎఫెఫ్రా. వచ్చి వారం 10 రోజులు ఉన్నాడు ఎఫెసస్ పట్టణంలో. పౌలు సువార్త చెప్తే వాక్యం విన్నాడు, అంగీకరించాడు, కొన్ని రోజులు నేర్చుకున్నాడు. నేర్చుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఏ ఊరు? కొలసి. కొలసి వెళ్ళి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అందుకే మీరు కొలసీలకు రాసిన పత్రికలో ఎఫెఫ్రా ద్వారా ఈ మాటలు మీరు నేర్చుకున్నారు అని 8వ వచనంలో చూస్తాం మనం. ఎందుకంటే పౌలు కొలసి సంఘాన్ని స్థాపించాల, ఆ ఊరు వెళ్ళా ఆయన, అది స్థాపించింది ఎఫెఫ్రా అనే కుర్రోడు. అక్కడ అయిపోయిన తర్వాత ఈ కొలసి పట్టణం నుంచి ఓ 10 కిలోమీటర్ల పక్కకి వెళ్తే హీరాపోలి, అదొక ఊరి పేరు. అక్కడికి వెళ్ళి అక్కడ 2వ సంఘాన్ని స్థాపించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో 6 కిలోమీటర్లు యువతలకు వస్తే లవదోక్య అనే ఒక ఊరుంది, అక్కడ కూడా సంఘాన్ని స్థాపించాడు. ఈ 3 సంఘాలకి ఒకడే పాస్టర్ గారు. ఎవరు? ఎఫెఫ్రా. అర్థమైందా? పౌలు భక్తుడు ఉత్తరాలు రాశాడు. ఎవరెవరికి? కొలసీలకు ఉత్తరం రాశాడు. మన దగ్గర ఉందా బైబిల్లో? ఉంది. అదేవిధంగా లవదోక్య సంఘానికి కూడా ఒక ఉత్తరం రాశాడు. అది లేదు మన బైబిల్లో. ఏమైందంటే ఎటో పోయింది. సార్ మరి ఎటో పోయిన ఉత్తరం మీకు ఎలా తెలిసింది సార్ అని అంటే, కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాట రాశాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు ఈ ఉత్తరం చదివి లవదోక్య సంఘానికి పంపించండి. ఈ ఉత్తరం వాళ్ళకు ఒక ఉత్తరం రాశాను, అది మీరు చదవండి అని రాశాడు ఈయన. అర్థమైందా? అది ఎక్కడో పోయింది, మనకు అవసరం లేదనుకుంటా. అందుకే దేవుడు మనకు దొరకకుండా చేశాడు. అది ఏంటి, అది ఎక్కడ ఉంది అని బాదుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదో అవసరమో అది దేవుడు మనకి ఇచ్చాడు, అది చాలు. ఓకే, ఈ విధంగా ఉత్తరాలు రాశాడు. ఆ లవదోక్య సంఘాన్ని క్రీస్తు శకం 55-57 ఈ ప్రాంతాల్లో ఎఫెఫ్రా స్థాపించాడు. ఈ ఉత్తరం ఏమో 85లో రాస్తున్నాడు. అంటే ఆ సంఘం స్థాపించబడి ఓ 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో ఆ సంఘానికి ఒక పెద్ద జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటో దేవుడు చూపిస్తూ మీ జబ్బు ఇది అని చెప్పి ఆ జబ్బుకి ఇది పరిష్కారం అని రాశాడు. అదనమాట లవదోక్య సంఘానికి రాసినటువంటి ఉత్తరం యొక్క విషయం. ఓకే, అయితే ఆ ఉత్తరం బాగా అర్థం అవ్వాలంటే ఆ ఊరు గురించి మనం కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి రాశాడు కదా, కాబట్టి వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా కొండల మీద ఉన్నారనుకోండి, కొండల మీద ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొండ మీద ఉన్నవాడికి రాశాడు అనుకో, వాడికి అర్థం అవుద్ది. జీవితంలో ఎప్పుడు కొండ చూడని వాడికి అర్థం అవుద్దా? అరే నువ్వు దిగి రావాలిరా అని అంటే, నేను దిగి వచ్చేది ఏంటి అంటాడు నేల మీద ఉండేవాడు. అర్థమైంది కదా? కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థమైతే మనకి ఉత్తరం బాగా అర్థమవుతుంది. లవదోక్య అనే ఒక పట్టణం గురించి మీకు చెప్పాలి. క్రీస్తు పూర్వం 260లో యాంటికస్ అనేటువంటి ఆయన ఆ పట్టణం కట్టాడు. ఎందుకు కట్టాడంటే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నీకేం కావాలి అని అడిగాడు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో చాక్లెట్ కావాలి అంటారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అనుకో గాజులు కావాలంటారు, ఇంకా పెద్దవాళ్ళు అనుకో చీర కొనివ్వ అంటారు, ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి నాకు బంగారం కొనివ్వ అంటారు, బాగా డబ్బులు ఉన్నాయి అనుకో నాకు ప్లాటు కొనివ్వ అని అంటారు. రాజుగారు ఎవరినైనా అడిగారు అనుకో వాళ్ళకి రేంజ్లో అడుగుతారు. ఏమని అడిగారంటే నాకు ఒక ఊరు కట్టి పెట్టవా అని అడిగారు. అంటే మనోడు ఒక ఊరు కట్టేశాడు. ఆ ఊరి పేరు లవదోక్య. ఆ ఊరికి లవదోక్య అని పేరు ఎందుకు పెట్టాడంటే ఆ అమ్మాయి పేరు అదే. ఆ అమ్మాయి పేరు ఆ ఊరికి పెట్టేశాడు. సర్వసాధారణంగా అమ్మాయిలు చేసే పని ఏంటంటే నాకు ఇది ఇస్తావా ఇది ఇస్తావా అని అడిగి ఇచ్చిన తర్వాత నువ్వు ఎవడరాపో అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఆ అమ్మాయి ఊరు కట్టించేసుకున్నాక నువ్వు ఎవరరాపో అన్నది. ఊరు మాత్రం ఆమె పేరునే ఉండిపోయింది, వాళ్ళిద్దరికి మాత్రం ఏం సెట్ కాలేదు. ఇది అయితే ఆ ఊరికి కొన్ని గొప్పలు ఉన్నాయి. ఏంటి ఆ ఊరికి ఉన్నటువంటి గొప్పలు అంటే, ఆ ఊర్లో బంగారం బాగా దొరుకుతుంది. అంటే ఆ ఊర్లో బంగారం గనులే ఉండవు, కానీ బంగారం బాగా దొరుకుతుంది అని మీకు అర్థం అవడానికి చెప్తాను. మనం చాలామంది దుబాయ్ వెళ్ళి బంగారం తెచ్చుకుంటారు. అయితే దుబాయ్లో బంగారం ఎక్కడ గనులు ఉండవు,
కానీ బంగారం అక్కడ దొరికినంత ఎక్కడ దొరకదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ బంగారం దొరికినా దాన్ని తీసుకొచ్చి దుబాయ్ బంగారం మార్కెట్లో పెట్టి అక్కడ అమ్ముతారు. దుబాయ్లో బంగారం మార్కెట్ ఎలాగో లవదోకియా అనే ఊర్లో బంగారం బాగా దొరుకుతుంది. అంటే అందరూ బంగారం వ్యాపారస్తులు అక్కడే ఉంటారు. బంగారం బాగా దొరుకుతుందని డబ్బులు ఎక్కువ ఉంటాయి లేదా? బాగా ఉంటాయి. ఇది మొదటి. రెండోది ఏంటంటే లవదోకియా అనే ఊరికి కొంచెం ఉత్తరానికి వెళ్తే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద నల్లటి గొర్రెలు బతుకుతాయి. ఆ గొర్రెలు మంచు ప్రాంతంలో ఉంటేమో దాని బొచ్చు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రపంచంలో అంట గొర్రె బొచ్చులో అంత సున్నితమైన బొచ్చు ఇంకెక్కడ ఉండదంట. కాబట్టి ఆ సున్నితమైన బొచ్చుతో కోట్లు తయారు చేశారనుకోండి, బాగా ఖరీదు ఉంటుంది. ఇప్పుడు మనకి షాల్వా కప్తారు కదా, షాల్వా 60 రూపాయలు 100 రూపాయలు కూడా వస్తుంది. అలాంటి వాడు ఇచ్చాడు అనుకోండి 100 రూపాయలు షాల్వా కప్తారు. అర్థమైందా? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు అనుకోండి, ఆడికి 100 రూపాయలది కప్పరు. ఆడికి కప్పే షాల్ అలాగే ఉంటుంది కనబడటానికి బయటికి, కానీ అది 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంటుంది. ఏసారి తేడా ఏంటనంటే ఇదేమో పక్కన తాడుతో తయారు చేసింది, అదేమో కాశ్మీర్లో దొరికేటువంటి సున్నితమైనటువంటి పదార్థంతో చేసింది. చూడటానికి ఒకేలాగా ఉంటుంది కానీ నాణ్యత ఎక్కువ ఉంటుంది. లవదోకియా అనే ఊర్లో దొరికేటువంటి ఆ బట్ట బాగా విలువైంది. రాజులు, డబ్బున్న వాళ్ళు, బాగా పేరున్న వాళ్ళు వాళ్ళే కొనుక్కునేవాళ్ళు. ఇది రెండోది. మూడోది, ఓ 25 ఏళ్ల క్రితం ఆడవాళ్ళ కళ్ళకి కాటుకు పెట్టుకునేవాడు. అంటే 25 ఏళ్ల క్రితం అంటున్నారు ఏంటి సార్, ఇప్పుడు పెట్టుకోరా అంటే, ఇప్పుడు ఎవడు పెట్టుకున్నాడు? పెన్సిల్ రాసుకుంటారు ఇప్పుడు స్టైల్గా, కాటుకి ఎవడు పెట్టుకోడు. కాటుకేమో కంటికి చలవ, జబ్బులు పోతాయి. పెన్సిల్ ఏమో స్టైల్. అర్థమైందా? అయితే పూర్వకాలం కాటుగా పెట్టుకునేవాళ్ళు, కొన్ని జబ్బులు పోయాయి కాటుకి. తర్వాత కంటికి చల్లదనం వేస్తుంది, కళ్ళ కలక ఇలాంటివి రాకుండా ఉండటానికి కాటుగా ఉపయోగించేవాళ్ళు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటుక తయారైంది లవదోకియా అనే ఊర్లో. అక్కడే ఫస్ట్ తయారైంది. అక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన కాటుక తయారు చేశారు. ఆయన పేరున నాని ఉండేది. ఇప్పుడు మన రూపాయి బిళ్ళల మీద గాంధీ గారి బొమ్మ ఎలా ఉంటుందో అలాగా ఆ డాక్టర్ గారి బొమ్మ ఉండేది, ఆ డాక్టర్ గారి పేరు ఉండేది. ఆయన కాటుక కొనుక్కున్నాడు. ఈ 3 కారణాలు, ఒకటేమో బంగారం, రెండోదేమో బట్టలు, మూడోదేమో కాటుక. ఈ మూడింటిని బట్టి చాలా మంది ఆ ఊరు వచ్చేవాడు. ఆ ఊరిలో 4 రోడ్లు కలిసాయి. ఒక రోడ్డు ఏమో ఎఫెసస్ పట్టణం నుంచి, ఒక రోడ్డు ఏమో పెర్గమం అనే పట్టణం నుంచి, ఒక రోడ్డు ఏమో సార్దిస్ అనే పట్టణం నుంచి, ఇంకో రోడ్డు ఏమో స్మిర్నా. ఈ 4 చోట్ల నుంచి రోడ్లు వచ్చి కలిసాయి అన్నమాట. కాబట్టి అది కూడలి. సెంటర్లో ఎక్కువ హోటల్స్ ఉంటాయి, తర్వాత ఎక్కువ వ్యాపారం జరుగుద్ది, చాలా రద్దీగా ఉంటుంది. లవదోకియా ఆ విధంగా రద్దీగా ఉండేదన్నమాట. అయితే ఈ ఊరు గొప్ప తెలియాలంటే ఒక విషయం చెప్పాలి. ఏంటనంటే 60వ సంవత్సరం, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో పెద్ద భూకంపం వచ్చి ఊరు మొత్తం కొట్టుపోయింది. మొన్న ఈ మధ్యన కేరళలో వరదలు వచ్చి చాలా ఇళ్ళు కొట్టుకుపోయినాయి కదా. అప్పుడు భారతదేశం అంతా ఏం చేశారు? సాయం చేశారు కదా. కేరళ వాళ్ళకి డబ్బులు పంపించారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు డబ్బులు పంపించంటారా అన్నారు, బోల్డ్ డబ్బులు పంపించారు. అర్థమైందా? అయితే ఈ లవదోకియాకు కూడా అలా భూకంపం వచ్చి నేలమట్టం అయిపోయింది. అయితే ఎవరిని పైసలు అడగల. రెండోది, అప్పట్లో ఒక చక్రవర్తి ఉండేవాడు, రోమన్ చక్రవర్తి. ఆయన అన్నాడు, మాకు ఎంత నష్టం కలిగింది కదా, నేను డబ్బులు పంపినా అన్నాడు. మాకేం అక్కర్లా, ఏమన్నా అడుక్కునేవాళ్ళమా, మేము కట్టేసుకోగలం అని ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళందరూ వాళ్ళే కట్టేసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత ధీమా ఉన్న పట్నం, అంత దమ్మున్న పట్నం, అంత బాగా పరపతున్న పట్నం. ఆ పట్నంలో ఓ సంఘం ఉంది. ఆ సంఘానికి యేసే ఉత్తరం రాశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఆ సంఘానికి రాసినటువంటి ఉత్తరం ఏంటో మనం చూద్దాం. బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 22 దాకా అది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం ఒకటి, ఆది కాండం ఒకటి చాలా సులభంగా తీసేయచ్చు.
అది మొదటి పుస్తకం, ఇది ఆఖరి పుస్తకం కదా. కాబట్టి ఎక్కువ పేజీలు తిప్పక్కర్లేదు. 3వ అధ్యాయం 14 నుంచి 22. అయితే 14 నుంచి 22 దాకా ఉన్న విషయం ఏంటో ముందు చెప్పేస్తాం. అంటే నా పద్ధతి ఏంటంటే ఎవరికి నాకేం తెలీదు ఎట్లాగా అనే భయం ఉండకూడదు. ప్రకటన గ్రంథం గురించి మొత్తం ఈ జీవితంలో ఇదే మొదటిసారి వెంటనే మీకు తెలిసిపోయింది. తర్వాత 7 సంఘాలు ఉన్నాయని చెప్పాను. దాంట్లో ఒక సంఘం గురించి చూస్తున్నాను. లవదోక్య గురించి మాకేం తెలీదు, అసలు ఏంటండి అని అంటే దాని గురించి కూడా చెప్పేశాం. అదేవిధంగా 14 నుంచి 22 దాకా ఉన్నటువంటి విషయాలు ఏంటో చెప్తాం. ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు గుండెలో నొప్పి వస్తుందండి అని అన్నాం అనుకో, వాడు ఏం చెప్తాడు? నేను కాదయ్యా, గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడు. నువ్వు డాక్టర్వే కదయ్యా, చూడొచ్చు కదా అని అంటే వాడు చూస్తాడా? చూడు. అంటే నేనేమంటానంటే, మనకున్నటువంటి జబ్బుని బట్టి ఏ డాక్టరో తెలుసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వీడు ఏ డాక్టరు అనేది ఎలా తెలుసుద్ది? వాడుకున్నటువంటి డిగ్రీలు, వాడుకున్నటువంటి ప్రత్యేకతను, ఓ వీడికి ప్రత్యేకత ఇది అని వాడి దగ్గరికి వెళ్తాం, అవునా. కాబట్టి 14వ వచనం, మనం వెళ్ళే డాక్టర్ గారి పేరేంటి, ఆయనకున్న డిగ్రీలు ఏంటి, అది 14వ వచనం. అర్థమైందా? 15 నుంచి 18 దాకా ఆ డాక్టర్ గారు చేసేటువంటి పరీక్షలేంటి, బయటపడ్డ జబ్బులేంటి. 14వ వచనం డాక్టర్ గారు ఎవరు, ఆయనకున్న డిగ్రీలేంటి. 15 నుంచి 18 దాకా ఆయన చేసే పరీక్షలేంటి, బయటపడ్డ జబ్బులేంటి. 19 నుంచి 22 దాకా ఆయన ఇచ్చే బెళ్ళేంటి, పని చేస్తే ఏమవుతుంది. అర్థమైందా లేదా?